హలో గైస్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ రోజు నుంచి 30 days 30 స్టాక్స్ ఛాలెంజ్ అని చెప్పాను. ఓకే, సో మనం 30 days అయితే డైలీ కనెక్ట్ అవుతుంటాం లైవ్ మార్కెట్స్లోనే. ఓకే, సో టైం చూసుకొని అది 1 o'clock 3 o'clock చూసుకొని మనం కనెక్ట్ అవుతుంటాం. సో ఇప్పుడు నేను ఏదైతే మీకు క్వశ్చన్ అడిగానో 30 days స్టాక్స్ మీరు చెప్పండి, నేను అనాలిసిస్ అప్లై చేస్తాను అని చెప్పి. సో ఫస్ట్ మీరు చెప్పిన స్టాక్స్లో మన దగ్గర వచ్చేసి 3 గ్రూప్స్ ఉన్నాయి మెయిన్గా. ఓకే, 2 మెయిన్ గ్రూప్స్, ఒకటి ఫ్రీ బ్యాచ్ గ్రూప్ ఉంది ఆగస్ట్. సో ఆగస్ట్ బ్యాచ్ అయితే ఎవరు ఒక స్టాక్ కూడా అడగలేదు. ఒకసారి చూస్తాను మళ్ళీ ఇప్పుడు ఏమైనా అడిగారో లేదని. ఫస్ట్ అయితే మనం ఏదైతే మన మెయిన్ గ్రూప్స్ ఉన్నాయో అందులో అడిగిన వాళ్ళది డీటెయిల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఫస్ట్ బిఎస్సి స్టాక్స్ నుంచి బిఎస్సి స్టాక్ అనే ఒక స్టాక్ ఉంది, అక్కడ నుంచి అనాలిసిస్ చేస్తాను. ఓకే, సో బిఎస్సి ఇప్పుడు నిఫ్టీ ఇప్పుడే చెప్పాను, లాస్ట్లో చెప్తాను. సో దట్ అప్పుడే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే నిఫ్టీ ఇప్పుడే చెప్పాను, ఇప్పుడే వెళ్ళిపోతారు క్లాస్ అనేది. ఫస్ట్ నిఫ్టీ బిఎస్సి గురించి చెప్తున్నాను చూడండి. బిఎస్సి టోటలీ రిమూవ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే అనాలిసిస్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఇయర్లీలో. సో ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం దీంట్లో ఎటువంటి ప్లాన్ చేయకండి. నెక్స్ట్ హాఫ్ ఇయర్లీలో కూడా ఎటువంటి ప్లాన్ ఇక్కడ వరకు అయితే వెయిట్ చేయకండి, ఇది ఇంకా ఇంతగానో వెయిట్ చేస్తే అయితే వేస్ట్ అది. ఓకే, అండ్ క్వార్టర్లీలో ఇది ఆల్మోస్ట్ విక్ టు విక్ టెస్ట్ అయిపోయింది ఈ జోన్. ఓకే, నెక్స్ట్ మంత్లీలో చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకు ఇక్కడ ఒక జోన్ ఉంది. సేమ్ ఈ జోన్ మీరు నిఫ్టీలో చూసారనుకోండి, సేమ్ అలాంటి జోనే ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కూడా ప్లాన్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ ఇది ఇప్పుడు ఇక్కడికి రావాలంటే ఆల్మోస్ట్ కొంచెం డిస్కౌంట్ అనేది దొరకాలి. అది ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇక్కడ, మెజర్ టూల్ ఆల్మోస్ట్ ఇంకా 20% డ్రాప్ అయితేనే దేర్ ఇస్ ఆపర్చునిటీ. బట్ ఇది ఇంకా లాంగ్ ఉంది కాబట్టి వెయిట్ చేస్తుంది. ఓకే, వీక్లీలో చూసుకుంటే ప్రజెంట్ మనకు ఇది బ్రేక్ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఏదైతే మేజర్ గా సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుందో ఈ 2 లైన్స్. ఓకే, ఈ మేజర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఇది అయినా మనకు బ్రేక్ ఇవ్వాలి, లేదా దీని మీద బ్రేక్ ఇచ్చి పైన క్లోజింగ్ ఇస్తే అప్పుడు మనం ర్యాలీ ఛాన్సెస్ ఉన్నది, పైన కిందికి అయితే డ్రాప్ ఛాన్సెస్. అదే మంత్లీలో వీక్లీలోనే ఎగ్జిక్యూషన్ ఉన్నది, సారీ లొకేషన్ ఉన్నది. సో రెండు. ఓకే, సో అంటే ఖచ్చితంగా మీరు ఈ ఏరియా కోసం అయితే వెయిట్ చేయాల్సిందే. బిఎస్సి స్టాక్ లో కొనాలి అంటే ఖచ్చితంగా ఈ ఏరియాకి వచ్చినాకనే ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. కావాలి అంటే సెల్లింగ్ పొజిషన్స్ ప్లాన్ చేసుకోండి. సెల్లింగ్ పొజిషన్స్ ఏది ప్లాన్ చేసుకోవచ్చు, ఎగ్జాంపుల్ 3000 ఎబో సెల్లింగ్ ప్లాన్ చేసుకోండి, 3030 రూపీస్ పైన ఎబో సెల్లింగ్ ప్లాన్ చేసుకోండి. లేదా ఇక్కడ అయితే సపోర్ట్ అని చెప్పాను 2300, అంటే ఒక 700 పాయింట్స్ బఫర్ లో పెట్టుకోండి. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి చూసుకుంటే పైన ఒక 300 పాయింట్స్, కింద ఒక 300 పాయింట్స్. మార్కెట్ 2695 ఉంది, 2700 నుంచి 300 పాయింట్స్ 2300. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు 2371, అంటే కిందకి ఒక 250 పాయింట్స్. ఈ ఓటీఎంస్ సెల్ చేసుకోండి ఏప్రిల్వి. ఓకే, సో ఇది ఒకసారి డీటెయిల్ గా మనం ఇక్కడికి వెళ్ళి చూద్దాం. బిఎస్సి స్టాక్. ఓకే, బిఎస్సి ఏప్రిల్ మంత్ చూసుకోండి. ఏప్రిల్లో 3000 పైన సెల్ చేసుకుని 3200 లో కూడా ఓటీఎం ఉంది, 30 రూపీస్ వరకు ఉంది ఇక్కడ. అండ్ డెల్టా వాల్యూ కూడా -0.15 బిలోనే ఉంది. అండ్ పుట్ సైడ్ చూసుకుంటే 2300 బిలో వస్తుంది, 2300. రెండిట్లో లిక్విడిటీ ఉన్నది. సో దీనికి క్యాపిటల్ ఎంత పడుతుంది, సో 1 మినిట్, ఇది ఐవి చూడలేదు. సో బిఎస్సి ఐవి వచ్చేసి ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఉంది కాబట్టి. ఓకే, బిఎస్సి. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి స్ట్రాటజీస్ లోకి బిఎస్సిలో క్లిక్ చేసి 2000 ఏప్రిల్ తీసుకుంటాం కాబట్టి ఏప్రిల్లో 3000 సెల్ చేసుకోండి, సో నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ 2400 సెల్ చేసుకోండి, సెల్. ఓకే, డన్. సో క్యాపిటల్ ఆన్ అండ్ యావరేజ్ 2.5 lakhs కావాలి. ఓకే, సో ప్రాఫిట్ వచ్చేసి 47,000 వరకు ఉంది. అండ్ బ్రేక్ ఈవెన్స్ కూడా చాలా దూరం అనేది చూసుకోవచ్చు, 15% 16% వరకు బ్రేక్ ఈవెన్. ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ కూడా 66% ఉంది. లేదు ఇందులో ప్యానిక్ లో ఉంది అనుకుంటే మీరు ఓటీఎంస్ ఒకసారి చూసుకోండి. 3400 లో లిక్విడిటీ ఉందా, లేదంటే 3200 లిక్విడిటీ ఉందా ఒకసారి చూసుకోండి ఓపెన్ చేసి. నేను కూడా ఓపెన్ చేస్తున్నాను. ఓకే, బిఎస్సి లిక్విడిటీ సినారియో చూసుకోండి. ఆప్షన్ చైన్ ఏప్రిల్ ఫస్ట్ 3000 ఏది యాడ్ చేసినాం, 3000 లిక్విడిటీ ఉందా లేదా.
యా బై అండ్ ఆస్క్ రెండు సేమే ఉన్నాయి. అండ్ 2300 కూడా సెల్లింగ్ ది. 2300 సెల్ చేసామా, 2400 దగ్గర 2400 సో రెండిట్లో లిక్విడిటీ ఉన్నాయి. 60 రూపీస్ అయినా ఆన్ అండ్ ఆర్డర్ 64 63 రూపీస్ అయినా అడుగుతున్నారు. సో ఇప్పుడు ఒకవేళ దీన్ని హెడ్జింగ్ చేయాలి అనుకుంటే కింద 3400 లిక్విడిటీ ఉందంటే ఉండదు. 3400 కూడా లిక్విడిటీ ఉంది. మరీ 14 రూపీస్ అయిపోతుంది అది. 3200 యా హెడ్జింగ్ కోసం దీనికి 3200 తీసుకోండి లిక్విడిటీ బై. అండ్ ఇక్కడ చూస్తే మనకు 2200 సో 2200 లిక్విడిటీ ఉంది. ఇవన్నీ ఫోన్లోనే చూసుకోవాలి. సో 2400 కూడా లిక్విడిటీ ఉంది. సో బై డన్. క్యాపిటల్ వచ్చేసి నియర్లీ 1 lakh వరకు యూజ్ అవుతుంది. 13% బ్రేక్ ఉంది. మాక్సిమం లాస్ వచ్చేసి 50,000 వరకు ఉంది. మాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి మనకు 24,000 వరకు ఉంది. అండ్ ఇందులో టోటల్లీ 24,000 ప్రాఫిట్ కోసం అయితే వెయిట్ చేయకండి. ఓకే, ఇందులో ఆల్ అండ్ యావరేజ్ 50 to 60% రాగానే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఎక్స్పైరీ డేస్ ఇంకా ఎన్ని డేస్ ఉంది, 36 డేస్ ఉంది. అండ్ ఈ 36 డేస్ లో మీరు చూసుకుంటే ఈ ఫ్రైడే లోపల ఈ 31st వరకు మనకు హాలిడేస్ 2 డేస్ ఉంది. సో మనకు 31 మార్చ్ 31 వరకు వెళ్తే ఎన్ని డేస్ అవుతుందో చూసాం. 1st ఏప్రిల్ వరకు ఆన్ అండ్ యావరేజ్ 4,000 వరకు ఉంది. ఒకవేళ ర్యాలీ అయినా కూడా మనకు అదే ప్రాఫిట్ వస్తుంది. ఇంకో 1-2% ర్యాలీ అయినా కూడా. సో ఒకవేళ డ్రాప్ అయినా ఈ 2-3 డేస్ లో కూడా మనకు అంతే ప్రాఫిట్ వరకు వస్తుంది. అంటే మనం పెట్టిన 1 lakh లో ప్రాఫిట్ ఎంత వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది, నియర్లీ 4% వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఇది సేఫ్ బుకింగ్. లేదు మీరు ఇంకా హోల్డ్ చేస్తా అంటే నో ప్రాబ్లం. ఏప్రిల్ 10th వరకు కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏప్రిల్ 10th వరకు మనకు 4% డ్రాప్ అయినా నో ప్రాబ్లం, 4% ర్యాలీ 4% ర్యాలీ అయినా నో ప్రాబ్లం. అంటే ఏప్రిల్ 10th వరకు మీరు ఈ ఇన్కమ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇది యాడ్ టు డ్రాఫ్ట్, క్రియేట్ న్యూ, బిఎస్సి అండ్ బిఎస్సి. దీని ఏం స్ట్రాటజీ అంటే కింద కామెంట్ నాకు పైన ఆన్సర్ చెప్పండి చాట్ బాక్స్ లో. దీన్ని ఏమంటాం చెప్పండి స్ట్రాటజీ నేమ్ని. ఐరన్ కండోరా, ఐరన్ బటర్ఫ్లైయా? ఐరన్ ఒకసారి బుక్స్ తీసి చూసుకోండి క్లారిటీ. ఐరన్ కండోలో కూడా 2 బై చేస్తాం, 2 సెల్ చేస్తాం. క్లారిటీ తీసుకొని ఐరన్ కండోరా, ఐరన్ బటర్ఫ్లైయా? షార్ట్. ఓకే, షార్ట్ పొజిషన్ ఇది. ఐరన్ ఓటీఎం సెల్ చేసినాం, ఓటీఎంస్ బై చేసినాం మనం ఇక్కడ. ఓకే, ఓటీఎం సెల్, ఓటీఎం బై. కరెక్ట్ చెప్పిన వాళ్ళకి మనం కొనే వెహికల్ ఒక రౌండ్ ఇస్తాం. బుక్ లో కూడా చూసి చెప్పుకోవచ్చు. ఇంక అంతగానే యాక్సెస్ అయితే ఇవ్వలేగా. ఓటీఎం సెల్, ఓటీఎం బై ఎక్కడిది బుక్ కూడా చూస్తున్నావు బ్రో, చెప్పు. ఓటీఎంస్ సెల్ చేసినాం, ఓటీఎంసే బై చేసినాం. దీన్ని ఏమంటాం? ఇంకా ఇది కూడా చెప్పలేదు అంటే మనము బెటర్. ఇన్ డేస్ క్లాస్ కి ఇదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. మీకే క్లారిటీ లేదా? కొంతమంది ఐరన్ బటర్ఫ్లై అంటున్నారు, కొంతమంది ఐరన్ కండోర్ అంటున్నారు. రెండు వస్తున్నాయి నాకు, బటర్ఫ్లై వస్తున్నాయి, కండోర్ వస్తున్నాయి. ఉమ్, ఇందాక ఐరన్ బటర్ఫ్లై అన్నారు ఎవరు? నువ్వేనావా? షార్ట్ ఐరన్ కండోర్. షార్ట్ రాదు మేడం, ఎట్లా సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి. ఐరన్ ఈ ఐరన్ కండోర్ షార్ట్ స్ట్రాంగిల్ కి యూజ్ అవుతుంది. ఓకే, క్రియేట్, కన్ఫర్మ్. ఓకే, సో దేర్ ఈస్ నాట్ ఏ బటర్ఫ్లై లో. ఓకే, ఐరన్ బటర్ఫ్లై అంటే సెల్ ఏటీఎం బై ఓటీఎంస్. ఓకే, క్లియర్. ఇది డీటెయిల్ గా కావాలంటే మీరు ఇదే స్క్రీన్ షాట్ తీసి నేను ఇక్కడ పైన పెడతాను, మీ గ్రూప్ లోనే పంపిస్తాను. ఓకే, ప్రింట్ స్క్రీన్ షాట్ మీ గ్రూప్ లో పంపిస్తాను. ఇది మాత్రం స్క్రీన్ షేరింగ్ ఇదే వస్తుంది. ఆగండి, ఏదో ఒక్క గ్రూప్ లో వస్తుంది, అన్ని గ్రూప్స్ లో అయితే రాదు. మేబీ ఒక్కొక్కసారి మర్చిపోవచ్చు. ఓకే, ట్రై చేస్తాను మాక్సిమం అన్ని గ్రూప్ లో పెట్టడానికి.
సో నెక్స్ట్ సో ఇక్కడ దీని గురించి అయితే సబ్జెక్ట్ క్లియర్ గా బిఎస్సి గురించి, బిఎస్సి స్టాక్ గురించి అయితే అందరికీ క్లియర్ గా. నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్టాక్. సో నేనే స్టెప్ బై స్టెప్ వస్తాను, అందుకే మీకే మెసేజ్ చేయని చెప్పాను, 2 days టైం కూడా ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ బిఎస్సి తర్వాత ఏ స్టాక్ అడిగారు జితేందర్, నీదైతే క్లియర్ అయిపోయింది బిఎస్సి స్టాక్. ఓకే, నువ్వు ఏదైతే పెట్టావో అది. నెక్స్ట్ టాటా కమ్యూనికేషన్స్. మరి ఒక్క స్టాక్ అంటే ఒక్క స్టాక్ గురించి డైలీ అనాలిసిస్ చేస్తే వేస్ట్ అయిపోతుంది. ఓకే, టాటా కమ్యూనికేషన్స్ గురించి అడిగావు. నెక్స్ట్ టాటా కమ్యూనికేషన్, ఇది సెక్టర్ గురించి అయితే ఎక్కువ నేను చూడట్లేదు, ఎందుకో మీకు ఐడియా ఉంది. ఓకే, దీనికోసం అయితే సపరేట్ సెక్టార్స్ అయితే ఎక్కువ ఏం లేవు, ఏంజిల్ వన్ బిఎస్సి. ఓకే, గ్రో గురించి ఇంకా సపరేట్ సెక్టార్స్ అయితే రాలేదు. సో టాటా కమ్యూనికేషన్స్ లో కూడా నేను మొత్తం డిలీట్ ఆల్ కొడుతున్నాను. దెర్ ఇస్ నో ఎనీ ప్రాపర్ జోన్స్. హాఫ్ ఎలీలో కూడా చూసుకుంటే దెర్ ఇస్ నో ఎనీ ప్రాపర్. క్వార్టర్లీలో విచ్ ఇస్ టెస్టెడ్ జోన్ ఇది. ఓకే, సో ఈ జోన్ ని ప్రజెంట్ మీరు టచ్ చేయకండి, బికాస్ సెల్లింగ్ ప్రెజర్ హెవీలోనే ఉన్నది. ఇంకా ప్రాపర్ సప్లై జోన్ కి వెళ్ళక ముందే డ్రాప్ అయిపోతుంది. క్వార్టర్లీ డిమాండ్ జోన్ నుంచి ఇంకా క్వార్టర్లీ సప్లై జోన్ కి వెళ్ళలేదు, అప్పుడే డ్రాప్ అయిపోతుంది. సో ఈ స్టాక్ ని ఎక్కువ ఫోకస్ చేయకండి. టాటా కమ్యూనికేషన్స్ ని కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. సో మంత్లీలో నువ్వు ఒకవేళ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవాలంటే దీంట్లో కూడా ఐరన్ కంట్రోల్ క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే ప్రజెంట్ ఐవీస్ అన్ని హైలే ఉన్నాయి. ఇలా అని చెప్పి ప్రతిదీ స్ట్రాటజీస్కి వెళ్ళిపోవద్దు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఒక స్టాక్ బిఎస్సిలో ₹1,00,000 పెట్టావు. అట్లీస్ట్ నెక్స్ట్ మంత్ అంటే ఇవన్నీ రెంటల్ ఇన్కమ్స్ తర్వాత ప్లాన్ చేసుకో. యా, జ్యోతి ల్యాబ్స్ లో చూసాం. ఆ స్టాక్స్ అన్ని మీరు ముందే ఫిక్స్ అయిపోవాలి, ఇవన్నీ నేను ఆల్రెడీ అడిగిన స్టాక్స్ గురించి చెప్తున్నాను. ఓకే, అండ్ టాటా కమ్యూనికేషన్స్ అంటారా, ఇది పైప్ లైన్ లో పెట్టుకోండి, మంత్లీ అండ్ వీక్లీ. ఓకే, వీక్లీలో ఆల్రెడీ ఇది జోన్ కి అయితే వచ్చింది. ఓకే, డ్రాప్ బేస్ ర్యాలీ అండ్ ర్యాలీ, ఇది జోన్ కి వచ్చింది. సో ఒక్కసారి జోన్ కి వచ్చింది కాబట్టి 125 minutes లో, సో ఆల్రెడీ ఇది టెస్టెడ్ అయిపోయింది ఇక్కడ. 3 weeks నుంచి అక్కడక్కడనే ఉన్నది. 125 minutes లో ఆల్రెడీ ర్యాలీ అయిపోయింది ఇక్కడ. ఓకే, లోకల్ డేటా 5 minutes 30 స్లో ఉన్నట్టుంది, ఒక నిమిషం. ఇక్కడ స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఆల్రెడీ ఇచ్చే ర్యాలీ అవుతుంది. సో నా దాంట్లో ఓపెన్ అవ్వట్లేదు వీక్లీ. ఇది ఇక్కడ నుంచే ఇక్కడ ర్యాలీ అయిపోయింది ఆల్రెడీ, బట్ నో ప్రాబ్లం. ఇప్పుడు సెక్టార్స్ దీంట్లో ఏది సపోర్ట్ లేదు కాబట్టి ఇక్కడెక్కడ టైం వేస్ట్ చేయవచ్చు. ఇది ఒకవేళ డ్రాప్ అయినా ఇదే ఏరియాలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఏరియాలో ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడ్డది అనుకోండి, ఇక్కడ స్ట్రాంగ్ గ్రీన్ అయినా పడవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ స్ట్రాంగ్ గ్రీన్ అయినా పడవచ్చు. సో అప్పుడు మీకు టార్గెట్ ఎక్కడ వరకు ఉంటుంది అంటే, ఇక్కడ సప్లై ఉంది చూసిరా, ర్యాలీ డ్రాప్, ఇక్కడ వరకే మీ టార్గెట్స్ పెట్టుకోండి, ఇంతకన్నా ఎక్కువ అయితే టార్గెట్స్ పెట్టుకోకండి. ఓకే, సో టాటా కమ్యూనికేషన్స్ కూడా ఇది పైప్ లైన్ లో పెట్టుకోండి. ఓకే, టాటా కమ్యూనికేషన్స్ తర్వాత నెక్స్ట్ స్టాక్ అడిగారు, ప్రెస్టేజ్. ఓకే, ఇది కూడా పైప్ లైన్ లో పెట్టుకోండి. తారక సంథింగ్ ఓవర్, స్క్రీన్ నాది మీరు యూజ్ చేస్తున్నారు, కొంచెం చూసుకోండి. సో నెక్స్ట్ స్టాక్ అడిగింది వచ్చేసి తారక ప్రణయ్. సో ఇక్కడ నెక్స్ట్ స్టాక్, ఇది కూడా నేను టోటలీ మొత్తం క్లియర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెస్టేజ్ అని అడిగింది, ఓకే ప్రెస్టేజ్. సో ఇది కూడా టోటలీ డిలీట్ చేస్తున్నాను. సో ఇయర్లీ వస్తాను, ఇది కూడా ఇయర్లీలో ప్రాపర్ ఏదైతే జోన్స్ మరీ దీనికోసం వెయిట్ చేయకండి. హాఫ్ ఎర్లీలో విచ్ ఇస్ సపోర్ట్, టెస్టెడ్ సపోర్ట్ ఉంది. ఓకే, క్వార్టర్లీలో టెస్టెడ్ డిమాండ్ జోన్స్ ఉన్నాయి. ఇది అంత ప్రాపర్ గా డ్రాప్ ర్యాలీ అయితే లేదు, దీని మీద క్లోజింగ్ లేదు. ఈ జోన్ అయితే ఇక్కడ టెస్ట్ అయిపోయింది, ఇక్కడికైతే వెయిట్ చేయకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మంత్లీ మంత్లీలో ఇది కూడా నాట్ ఏ ప్రాపర్ డిమాండ్ జోన్. ఓకే, ఇక్కడ అన్డిఫైన్డ్ క్యాండిల్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ చూస్తే ఎటువంటి ప్రాపర్ డిమాండ్ అయితే లేదు. ఓకే, ఇది ఈ ఏరియాస్ మధ్యలో నాకు తెలిసి ఇంకొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ వరకు ట్రేడ్ అవుతుంది. దీంట్లో కూడా మన క్యాపిటల్ పెట్టి అయితే వేస్ట్ అయిపోతుంది. ఓకే, మంత్లీ అండ్ వీక్లీ. వీక్లీలో కావాలి అంటే చిన్న స్కాల్ప్ ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఏరియాస్ లో స్కాల్పింగ్ లెవెల్ 25 దగ్గర, ఈ లెవెల్ 25 లో కూడా వీక్లీలో లొకేషన్ కాబట్టి 125 minutes 75 minutes లో ఇక్కడ ప్రాపర్ గా క్లోజింగ్ ఇచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే నువ్వు అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరో ఒకరు రాసుకొని నా డిఫరెన్స్ ఉంటుంది కదా, ఏ స్టాక్స్ ఏ ప్రైస్ లో చెప్పాను అని చెప్పి, ఎందుకంటే మీకు మళ్ళీ ఇది నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను.
ఇప్పుడు చెప్పింది ఏ ప్రైస్ చూసుకోండి, సో దట్ ఏవి లాస్ అవుతున్నాయి ఏ ప్రాఫిట్ ఉంటుందో వాళ్ళకన్నా ముందు మనమే చూసుకుంటే ఈజీ అవుతుంది కదా. డైలీ ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళు రాసుకోండి. సో బిఎస్సి చెప్పాను, బిఎస్సి దేని గురించి చెప్పాను స్క్రీన్ షాట్ ఉంది. ఓకే. సో బిఎస్సి తర్వాత టాటా కమ్యూనికేషన్స్ చెప్పాను. టాటా కమ్యూనికేషన్స్ ఏం చెప్పాను, ప్రజెంట్ అయితే సైడ్ సైడ్ పెట్టండి, అందులో ఎక్కువ మాత్రం ఫోకస్ చేయకండి. నెక్స్ట్ ప్రెస్టేజ్. ప్రెస్టేజ్ అయితే లెవెల్ 25 దగ్గర ఒక చిన్న స్కాల్పింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఆ లెవెల్ 25 దగ్గర స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఆఫ్టర్ ప్రెసెంట్ నిఫ్టీ లైవ్ చెప్పండి. అదే చెప్తున్నా ఇప్పుడు నిఫ్టీ అనేది లాస్ట్ లో చెప్తాను, అది మన సబ్జెక్ట్ కాదు ఇప్పుడు. నేను 30 days 30 స్టాక్స్ అని చెప్పాను, ఆ స్టాక్స్ లో మీరు చెప్పినా నేను ఇక్కడ చెప్తానని చెప్పాను. అండ్ ప్రతి స్టాక్ డైలీ వన్ స్టాక్ అంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది టైం, 5-10 minutes కోసం అని చెప్పి, అందుకే అన్ని స్టాక్స్ వన్ డేలో మీరు ఒక 10-20 స్టాక్స్ పిక్ చేసుకుని రండి. ఓకే. సో దట్ మీకు ఈజీ అవుతుంది, ఇంకెక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు ఎక్కడ వరకు డ్రాప్ అవ్వచ్చు ఏంది అని చెప్పాను. ఓకే. సో ప్రెస్టేజ్ కూడా నియర్లీ లెవెల్ 76 దగ్గర. ఇప్పుడు ఈ ప్రెస్టేజ్ కోసం అంటే రియాలిటీ సెక్టర్ అయితే ఖచ్చితంగా చూడాల్సింది, ఎందుకంటే ఇది వెయిటేజ్ బాగానే ఉన్నది దానిలో. ఓకే. నిఫ్టీ, రియాలిటీ. సో రియాలిటీ అనేది కూడా మనకు అదే ఏరియాలో రావాల్సిందే. సో ఇప్పుడు ఇక్కడ ఉందా నిఫ్టీ, ఇది కూడా ఇదే ఏరియాకి వచ్చింది అనుకోండి, రియాలిటీ అంటే నియర్లీ 576 దగ్గరకు వచ్చింది అనుకోండి, అప్పుడు రియాలిటీ ప్రెస్టేజ్ స్టాక్ ని మనం ప్లాన్ చేసుకోవచ్చు ఎంట్రీ పర్పస్. ఓకే. సో ఇవన్నీ జితేందర్ అడిగినవి ఉన్నాయి, తర్వాత మెల్లమెల్ల ఒక్కొక్కరే వస్తుంటాయి. నెక్స్ట్ ప్రెస్టేజ్ తర్వాత ఏఎల్కేవై ఏదో స్టాక్ ఉంది, ఒక నిమిషం. ఏఎల్కేవై ఆల్కిన్. నెక్స్ట్ ఇది కూడా ఇయర్లీలో నేను ప్రతి ఒక్క స్టూడెంట్ ని కవర్ చేస్తాను, ఒకవేళ అవ్వలేదు అంటే మళ్ళీ నాకు రిమైండ్ చేయండి. రేపటిది 30 days కాబట్టి ఓకే. సో ఇది కూడా ఇప్పుడు ఇది వీక్ అయిపోయింది, ఇక్కడ చూడొచ్చు డ్రాప్ అయ్యి ర్యాలీ అయ్యి ఇక్కడ సప్లైస్ నుంచి డ్రాప్ అవుతుంది. మీకు ఎటువంటి కన్ఫర్మేషన్ ఉన్నా ఏది రాంగ్ అనిపించినా డైరెక్ట్ మీరు మన స్టూడెంట్స్ కాబట్టి అడిగండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు టెస్టెడ్ అంటే టెస్టెడ్ ఎందుకు, ఈ సప్లైస్ నుంచి డ్రాప్ అయ్యి ఇప్పుడు ఇది వీక్ అయ్యి దీని కింద క్లోజింగ్ ఇస్తుంది. హాఫ్ ఎల్లీలో కూడా చూడొచ్చు, ఇది ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ర్యాలీ అయ్యి ఇక్కడ నుంచి డ్రాప్ అయిపోతుంది. నెక్స్ట్ క్వార్టర్లీ. ఓకే. పిఎన్బిఎన్ బ్రో ఇవన్నీ మీరు గ్రూప్ లో అడగండి ఇప్పుడు కాదు, ఎందుకంటే నిన్న మొన్న అడిగితే చాలా స్టాక్స్ ఉన్నాయి కదా, మీరు ఆల్మోస్ట్ సగం సగంలో యాడ్ అవుతున్నట్టున్నారు, కొంచెం చూసుకోండి. అండ్ ఇది ఇక్కడ చూసుకుంటే ఈ జోన్ నుంచి ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు ఎంట్రీ ప్లాన్ చేయట్లేదు చెప్పండి, ఈ డ్రాప్ బేస్డ్ ర్యాలీలో ఎందుకు ఎంట్రీ ప్లాన్ చేయట్లేదు, బికాస్ మనం ఎప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయాలన్నా మన ప్రాక్సిమల్ లైన్ మీదకి వెళ్ళి క్లోజింగ్ ఇవ్వాలి. ఇది నార్మల్ డిమాండ్ జోన్ కానీ స్ట్రాంగ్ కానీ వెరీ స్ట్రాంగ్ కానీ ప్రాపర్ గా క్లోజింగ్ ఇస్తేనే అప్పుడు మనం ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం, ప్రాపర్ గా క్లోజింగ్ ఏంది ఎంట్రీ ప్లాన్ చేయలేం. ఇప్పుడు ఇది మరి ఎక్కడ వరకు డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉందంటే నాకు తెలిసి 832 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా ఇక్కడ డిజిటల్ లైన్ ఉంది చూడండి, ర్యాలీ బేస్ ర్యాలీ, ఈ డిజిటల్ లైన్ దగ్గర లెవెల్ 31 దగ్గర వరకనే వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ మంత్లీలో చూసుకుంటే ఈ జోన్ అయితే ఆల్రెడీ టెస్ట్ అయిపోయింది, ఇక్కడ చూసుకోవచ్చు స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ ప్రాక్సిమల్ లైన్ మీకు ఇచ్చిందా. సో దాని తర్వాత ర్యాలీ ఇప్పుడు ఈ సప్లై జోన్ నుంచి డ్రాప్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడనే ర్యాలీ బేస్ ర్యాలీ ర్యాలీ జోన్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఏరియాకి అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నది, ఈ ఏరియాకి అయితే వస్తుంది ఖచ్చితంగా. ఓకే. ఈ ఏరియాలో కూడా స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిన కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనము ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇందులో ఈక్విటీ ప్లాన్ చేసుకోండి, మేబీ ఇది ట్రేడ్స్ కి లేదనుకుంటాను. ఓకే. ఆప్షన్స్ లో ఉందో లేదో మీరే చూడండి, నాకు తెలిసేది లేదు. అండ్ ఇది బయట రీటైలర్స్ పరంగా చూసుకుంటే మనకు మాత్రం ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ ట్రెండ్ లైన్ వేసుకొని ట్రెండ్ లైన్ నుంచి అయితే మీకు ఇది డ్రాప్ అవుతుంది, లోవర్ ట్రెండ్ లైన్ నుంచి చూసుకోవచ్చు, అప్పర్ ట్రెండ్ లైన్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇది నువ్వు ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి అంటే లెవెల్ 35 దగ్గర ఫస్ట్ రానివ్వండి. లెవెల్ 31 నుంచి 825 మధ్యలో స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ అంటే ఇలాంటి క్యాండిల్ చూసుకోండి. ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చినాక దాని హై వెళ్తుందా లేదంటే దానికి మళ్ళీ రీటెస్ట్ వస్తుందా చూసుకొని అప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ ప్రాపర్ గా ఇచ్చింది అనుకోండి ఎంటీఎఫ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ ఈ స్టాక్ తర్వాత నెక్స్ట్ ఏ స్టాక్ ఉన్నది, అల్కిన్ తర్వాత హాఫ్ ఎల్లీలో ప్రాపర్ లెగ్ అవుట్ లేదా, హాఫ్ ఎల్లీలో బాగానే ఉంది, క్వార్టర్లీలో బాగానే ఉంది, మంత్లీలో కూడా బాగానే ఉంది బ్రో. ఓకే. యా 85% డిస్కౌంట్ లో దొరుకుతుంది, మన మీద అయినా ఆల్ టైమ్ హైలో కూడా కొనట్లేదు, మెజర్ టూల్ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇది 74% డిస్కౌంట్ లో దొరుకుతుంది మనకు. ఓకే.
85 కాదు బ్రో, 74% డిస్కౌంట్ లో దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ దీని తర్వాత న్యూక్లియస్ అనే స్టాక్ ఉంది. యా, బాలాజీ స్టాక్ లోకే ఉంది న్యూ. అండ్ మీ డౌట్స్ అన్ని లాస్ట్ లో క్లియర్ చేస్తే ప్రాబ్లం లేదు. న్యూక్లియస్ లో కూడా ఇయర్లీ నుంచి చూసుకుంటే ప్రాపర్ గా ఏది జోన్స్ లేదు. దీన్ని డ్రాప్ ర్యాలీ లెక్క కన్సిడర్ చేసుకుని, నాట్ ఏ ర్యాలీ బేస్ ర్యాలీ. అండ్ ఇది నాకు ఎందుకో తేడా కొడుతుంది, ఎందుకు చెప్పాలా? సేమ్ ఇదే మనకు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ ఉందా, టిఎంపీవీది, ఇలాంటి జోన్ ఇక్కడ బ్లీచ్ ఇచ్చింది చూసుకోండి. ఓకే, నాకు తెలిసి క్వార్టర్లీలో క్వార్టర్లీ హాఫ్ వెళ్ళి ఇక్కడ ఉంది చూసిరా, సేమ్ అలానే ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ట్రాప్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు నీ టాటా మోటార్స్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చినాక బై అండి, బట్ నాకు టాటా మోటార్స్ మీద అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. ఓకే, మరి 100% డిట్ ఉండదు, బట్ ఇలాంటి ట్రాష్ ఏరియాలో ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకే, ఇయర్లీ. ఓకే, దీన్ని డ్రాప్ ర్యాలీ లెక్క కన్సిడర్ చేసుకుని, అంతేగాని ర్యాలీ బేస్ ర్యాలీ లెక్క కన్సిడర్ చేసుకోకండి. ఓకే, ఒక నిమిషం. రీడ్ చేస్తున్నాను. సో దీని ఇక్కడ డ్రాప్ ర్యాలీ లెక్క కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ హాఫ్ ఎల్ఈ. సో హాఫ్ ఎల్ఈలో నీకు ఎగ్జాక్ట్లీ అదే లోలో ప్రాక్సిమల్ లైన్, డిజిటల్ లైన్ కూడా ఉంది. అండ్ అన్న ఇక్కడ వరకు వెయిట్ చేయాలి అంటే నీకు ఇక్కడ కూడా టెంప్ట్ చేసింది కదా, మరి ఏమైంది? డ్రాప్ అయింది. ఖచ్చితంగా ఇక్కడ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఓకే, హాఫ్ ఇయర్లీ. నెక్స్ట్ క్వార్టర్లీ. క్వార్టర్లీలో నియర్ టు సపోర్ట్ వరకు అయితే ఒకటి ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు, డ్రాప్ అయ్యి మళ్ళీ ర్యాలీ అవ్వచ్చు. దిస్ ఇస్ నాట్ ఏ ప్రాపర్ డ్రాప్ ర్యాలీ. అండ్ ఇక్కడనే మీరు చూసుకోవచ్చు జోన్స్ అనేటివి కూడా అన్ని కోయిన్సిడింగ్ అవుతుంది, డ్రాప్ బేస్ ర్యాలీ అని చెప్పి. అండ్ మంత్లీలో కూడా చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకి ఏదైతే సపోర్ట్ దొరికిందో, ఈ సపోర్ట్ నుంచి అయితే కొంచెం డ్రాప్ అయ్యి ర్యాలీ అయ్యి మళ్ళీ డ్రాప్, మళ్ళీ ఇక్కడ ర్యాలీ అవుతుంది. సో బెటర్ ఇక్కడ ఎటువంటి ఎంటీఎఫ్స్ ప్లాన్ చేసుకోకండి, ఇక్కడ ఎంటీఎఫ్స్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఇది కూడా ప్రైస్ రాసుకోండి. 645 నుంచి 573 మధ్యలో స్ట్రాంగ్ గెయిన్ క్యాండిల్ క్లోజింగ్స్, అండ్ లేదా 490 నుంచి 343 మధ్యలో క్లోజింగ్స్ ఇస్తే మనము ఇందులో కూడా ఎంట్రీస్ అనేటివి అని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి రికమెండ్ చేయండి, అంటే రిమైండ్ చేశారు అనుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది. ఓకే, సో ఐ థింక్ ఈ ఒక గ్రూప్ లో నుంచి అయితే అంతే అడిగిరు, ఇవి అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకో గ్రూప్ వచ్చేసి ఇప్పుడు పెట్టిన అడగ బ్రో, అమ్మో ఇప్పుడు అన్ని మెల్లగా పెడుతురు. లాయిడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బెల్. సరే టైం ఉందంటే ఇప్పుడు క్లియర్ చేద్దాం. సో మీకు అడిగిన తర్వాత ఎక్సర్ ఇండియా అడిగింది. ఈ ఎక్సర్ ఇండియాలో నాది ఆల్రెడీ ఎంత లాస్ ఉందో కూడా చెప్తాను, ఏదున్నా క్లియర్ కట్. ఓకే, ప్రజెంట్ నేను తీసుకున్నాను, నాది ఇది లాస్ కూడా ఉన్నది. ఓకే, నేను దీని ఎంట్రీ వచ్చేసి నాది 343 రూపీస్ ఉన్నది ఎంట్రీ. ఓకే, వీక్లీలో క్లోజింగ్ ఇచ్చిన తర్వాత నేను ఎంట్రీ కూడా ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ 343 దగ్గర నా ఎంట్రీ ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు 342.80 నా ఎంట్రీ ఉన్నది. అక్కడ నుంచి ఇంకా లాస్ ఉన్నది, ఆల్మోస్ట్ ఎంత లాస్ ఉందో కూడా చెప్తాను. ర్యాలీ అవుతుందా? పోనీ వదిలేము, మనం ఏం చేయలేము. ర్యాలీ బ్రో 50 పాయింట్స్, 60 పాయింట్స్. ఓకే, నేను 3,42,800 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాను ఇందులో. మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంది అంటే, అది ఆల్రెడీ మేము ప్రీవియస్ గ్రూప్ లో చూపించాను. 1000 స్టాక్స్ ఉన్నాను, దీని గురించి ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కూడా పెట్టాను. 342.80 ఎంట్రీ, 292. ఇప్పుడు యావరేజ్ ప్రైసింగ్ 14.56. నా దాంట్లో లాస్ రన్ అవుతుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ దీని గురించి డీటెయిల్ గా చూస్తాం. నా దీంట్లో ఎంట్రీ ఉన్నది ఇంకా, సో నేను దీనిలో పానిక్ అయి మాత్రం తీయట్లేదు, ఎగ్జిట్ మాత్రం అవ్వట్లేదు. ఓకే, క్రేజీ 23,000 66 వరకు వచ్చింది, 60 దగ్గర నుంచి. ఓకే, దాన్ని వదిలేసాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, క్లాసెస్ బెటరా, సోలోగా ట్రేడ్ చేసే బెటరా, ఆఫ్లైన్ లో? క్లాసులు బెస్టా? ఇప్పుడు ఆఫ్లైన్ లో మనం మిస్ అయినా. ఓకే, ఇయర్లీలో చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ జోన్ ఉంది, ఇక్కడ వరకు వెయిట్ చేయండి. ఈ సపోర్ట్ అయితే అన్డిఫైన్ తో డ్రాప్ అవుతుంది. ఓకే, హాఫ్ ఎల్లీలో ఈ సపోర్ట్ వీక్ అయిపోయిందా, ఇక్కడ చూసుకోవచ్చు. దీని నుంచి ర్యాలీ అయినా నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాను. ఇది మళ్ళీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే యావరేజ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. ఓకే,
హాఫ్ ఇయర్లీ నెక్స్ట్ క్వార్టర్లీ. క్వార్టర్లీ చూసుకుంటే ర్యాలీ బేస్డ్ ర్యాలీ విచ్ ఇస్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా ఇక్కడ నాకు అంత ఆపర్చునిటీ ఇవ్వట్లేదు, నేను కూడా ఇందులో లాస్ అవుతున్నాను. ఏదో మన డిమాండ్ సప్లై అనగా అన్ని ప్రాఫిట్ వస్తాయని లేదు, ఇక్కడ మీరు లైవ్ లో లాస్ కూడా చూడొచ్చుగా. ఆల్మోస్ట్ 14% లాస్ లో ఉంది. నేను ఇక్కడ యావరేజ్ చేస్తాను, మళ్ళీ 261 దగ్గరకు వచ్చినప్పుడు యావరేజ్ చేస్తాను. మీరు ఒకవేళ ఎంట్రీ లేదు అంటే 261 నుంచి 236 మధ్యలో ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఎక్సర్ ఇండియా ఓకే, 261 నుంచి 237 దగ్గర ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. క్లియర్. నెక్స్ట్ ఎంటీఎఫ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఎక్సర్ ఇండియా తర్వాత బ్రో నిఫ్టీ బీస్. ఈ నిఫ్టీ బీస్ అయితే మనం చేయం బ్రో ఇప్పుడు. ఓకే, సెక్టార్స్ అన్ని లాస్ట్ లో మీకు క్లియర్. దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఫ్రీ గ్రూప్ లో ఎవరైనా అడిగారా? ఒక నిమిషం చూస్తున్నాను. సో దీని తర్వాత బెల్ బ్రో ఇప్పుడు కాదు బ్రో, సరే బెల్ గురించి కూడా క్లియర్ చేస్తాను. మనం స్మార్ట్ లో స్మార్ట్ అయిపోతున్నాం. నేను అందుకే 3 days బ్యాకే మీకు పెట్టాను కదా బెల్, హింద్ కాపర్. బ్రో మీరు iPhone 15, నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు క్లాసెస్ లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి రియల్ నేమ్స్ పెట్టుకోండి. iPhone 15, వివో V2202 ఇవన్నీ వద్దు బ్రో, మనం ఏదన్నా లైవ్ లోనే మాట్లాడుతున్నాం కదా, ఎందుకు చెప్పండి నేమ్స్ అని. అందరికీ క్లాసెస్ లో కూడా ఇదే చెప్తున్నాను. ఓకే, సో కొంచెం నేమ్స్ అనేటి అన్ని క్లారిటీగా పెట్టుకోండి. క్లియర్. సో బెల్ గురించి మాట్లాడాలి అంటే ప్రజెంట్ అయితే నేను బెల్లులో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడ్స్ కానీ మీకు చెప్పను. ఎందుకు చెప్పాలా, ఇది ఆల్ టైమ్ హైలో ఉంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మీకు ఎవ్రీ ఇయర్ రన్నింగ్ లో పైనే ఉంది, ఇక్కడ ఏది డ్రాప్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. హాఫ్ ఎల్లీలో ఇక్కడ లెవెల్ ఉంది, మరి ఇక్కడ కోసం వెయిట్ చేసేంత మాత్రం ఇంకేం చేయలేం. ఒకవేళ బయట మనకు వార్ ఇంకా హెవీగా రన్ అవుతుంది అంటే అప్పుడు ఇక్కడ మనకు ప్లాన్ చేసుకోవచ్చు. హాఫ్ ఎర్లీ తర్వాత క్వార్టర్లీలో అక్కడక్కడనే కోయిన్సిడెంట్ అవుతుంది, బట్ అన్ని అన్డిఫైన్డ్ క్యాండిల్స్ లెక్కనే ఉన్నది. ఓకే, మంత్లీలో అక్కడనే ఒక జోన్ ఉంది, బట్ ఇది కూడా అన్డిఫైన్డ్ అండ్ డ్రాప్ ర్యాలీ జోన్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటి ఇప్పుడు మీకు నేను ఇందులో ఎంట్రీ అయితే ప్లాన్ చేయొద్దని చెప్తున్నాను, కానీ ఇలాంటి ప్లాన్ ఇక్కడ ఏదైతే డ్రాప్ ర్యాలీ ర్యాలీ బేస్ ర్యాలీ ఉందో మీరు ఏదో ఒక స్టాక్ లో ఇక్కడ గమనించి ఉండొచ్చు. అంటే ఎగ్జాక్ట్లీ 100% ఉండకపోవచ్చు, కొంచెం 100%, ఒక 50-60% ఉండొచ్చు. ఒకవేళ స్టాక్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఎలా రియాక్ట్ అవుతుందో చూసుకోండి. సో దాన్ని బట్టి నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ వచ్చినప్పుడు ప్లాన్ చేసుకో, అంటే ఇక్కడ ఎంట్రీ టైంలో ప్లాన్ చేసుకో. వెళ్ళని ఒక స్టాకే కాదు, వేరే స్టాక్ లో కూడా ఇలాంటిది ఒక ప్యాటర్న్ ఉండుంటుంది కదా, ఆ టైంలో అలాంటి స్టాక్స్ లో ఇక్కడ ప్లాన్ చేసుకోండి, ఇక్కడ అయితే కాదు. ఓకే, నెక్స్ట్ వీక్లీలో కూడా చూసుకోండి. ఇవన్నీ సెల్లింగ్స్ కి బాగున్నాయి, ఇప్పుడు బయింగ్స్ కన్నా ఎక్కువ సెల్లింగ్స్ కి బాగున్నాయి. ఒకవేళ నువ్వు బయింగ్ చేయాలనుకుంటే మాత్రం వీక్లీలో ఇక్కడ ఉన్నాయి చూడండి జోన్స్, విచ్ ఇస్ టెస్టెడ్ జోన్స్, డ్రాప్ బేస్ ర్యాలీ. ఈ టెస్టెడ్ జోన్స్ ఉన్నాయా, ఇందులో మళ్ళీ మార్కెట్ డ్రాప్ అయి ర్యాలీ అయితే ఇక్కడ స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తేనే అప్పుడు మనం ఏదైనా ఎంట్రీ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత జ్యోతి ల్యాబ్స్. జ్యోతి ల్యాబ్స్, ఈ జ్యోతి ల్యాబ్స్ ఆల్రెడీ మనం ఎంట్రీస్ కి ప్లాన్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది ఆల్రెడీ మనకి ఎంట్రీస్ కి వస్తుంది, ఇంకా ఇయర్లీ ఎగ్జాక్ట్లీ సపోర్ట్ దగ్గరకు వచ్చింది, హాఫ్ ఎర్లీ జోన్ లోకి వచ్చింది. అండ్ అడ్వాన్స్ క్లాసెస్ లో గుర్తుపెట్టుకోండి, జోన్ లోకి రాగానే కాదు, ఎగ్జిక్యూషన్ టైంలో స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇవ్వాలి. మంత్లీ కాబట్టి సారీ హాఫ్ ఎర్లీగా ఇది, క్వార్టర్లీలో మళ్ళీ జోన్స్ కే వచ్చింది 3 బేస్ క్యాండిల్స్. ఓకే, మంత్లీ అదే ఏరియాకి వచ్చింది. సో ఇప్పుడు ఎప్పుడైతే దీని మీద స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్ వీక్లీ అండ్ డైలీ, సారీ వీక్లీలోకి వస్తాను, ఎప్పుడైతే ఇక్కడ స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి కన్ఫర్మేషన్ ఇస్తుందో అప్పుడు నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. ఓకే, డైలీ, ఈ డైలీలో కూడా చూసుకోవచ్చు మీరు, హెవీ డ్రాప్ లోనే ఉంది. అండ్ జ్యోతి ల్యాబ్స్ రీసెంట్లీ నేను బయట వింటున్న మార్కెట్స్ మాత్రం ఇందులో ఎంత పొటెన్షియల్ అయితే లేదంట. సో వెయిట్ చేయండి. ఓకే, ఇది నాకు తెలిసి 179 దగ్గర వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని ప్రైస్ ఎంత రాసుకుంటారు అంటే 192 నుంచి 179 మధ్యలోకి వచ్చినప్పుడు నాకు మళ్ళీ రికమెండ్ చేయండి. ఓకే, నెక్స్ట్ షెల్బియా, దిస్ ఇస్ అ లాస్ట్ స్టాక్, మళ్ళీ ఏమన్నా రేపు రేపు మాట్లాడుకుందాం. ఓకే, మనకి 30 days ఉన్నది బ్రో, నో ప్రాబ్లం, అన్ని ఈ రోజే చూడాలని లేదు. ఇయర్లీ, సో ఇయర్లీ ప్రాపర్ జోన్స్ ఏం లేవు. ఓకే, హాఫ్ ఎర్లీ జోన్ లోపలికి వచ్చేసింది, ఇప్పుడు నాకు తెలిసి డిజిటల్ లైన్ వరకు వచ్చేస్తుంది. హాఫ్ ఎర్లీ క్వార్టర్లీ చూసుకుంటే ఈ జోన్ ని కూడా బ్లీచ్ ఇచ్చేసింది, టెస్ట్ ఇచ్చిన తర్వాత బ్లీచ్ ఇచ్చి ఇక్కడ ఏరియా వరకు వచ్చేస్తుంది. ఓకే,
మంత్లీలో ఎంట్రీ లైన్ దగ్గరికి ఇప్పుడే వస్తుంది 136 దగ్గరికి ఈ రోజే వస్తుంది ఇంకా. ఓకే ఓకే. సో ఇందులో వెయిట్ చేయండి, దీని లోపలికి ఇస్తుందా, దీని మీద క్లోజింగ్ ఇస్తుందా, కన్ఫర్మేషన్ ఇస్తుందా, తర్వాతనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి. సో నీకు అది ఎక్కడ తెలుస్తుంది, వీక్లీ అండ్ డైలీ. ఈ డైలీలో ఏ రోజైనా ఇక్కడ ఇక్కడ ప్రాపర్ గా క్లోజింగ్ ఇచ్చింది అనుకోని ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ ఈ రోజు ఇది ర్యాలీ అయి డ్రాప్ కూడా అవుతుంది. ఓకే. సో ఇక్కడ బయ్యర్స్ అనేది పొటెన్షియల్ చూపిస్తున్నారు. మేబీ ఇది ఇప్పుడు ఇప్పుడు చెప్పిన అన్ని స్టాక్స్ లలో ఇది ఫోకస్ లో పెట్టుకోండి కావాలంటే. ఇది కొంచెం ఈజీ పర్పస్ ఉంది. 133 నుంచి 115 మధ్యలో స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇచ్చింది అనుకోండి, ప్లాన్ చేయండి. అండ్ ఈ స్టాక్స్ అన్ని మీరు చూడడమే కాదు, నాకు కూడా రికమెండ్ చేయండి. ఓకే. అదే ఎంట్రీ చెప్పిన, ఇంకా క్లోజింగ్ ఇవ్వలేదుగా, ఇప్పుడే జోన్స్ కి వచ్చింది. ఓకే. సో ఇవి స్టాక్స్. ఇప్పుడు ఫైనల్లీ మనం నిఫ్టీస్ గురించి మాట్లాడదాం. నిఫ్టీ గురించి నేను అది ఏదైతే 23,150 ఉందో అది ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకు ఎగ్జిట్ అయ్యాను? ఓకే, ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. ఎంటీఎఫ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, ఇది నాట్ ఎంటీఎఫ్. సో ఓకే, ఇప్పుడు ఇది నేను ఎందుకు ఎగ్జిట్ అయ్యాను అంటే, మీరు ఇక్కడ చూడండి, లోవర్ టైం ఫ్రేమ్ లో మీకు గ్యాప్ ఉన్నది డైలీ టైం ఫ్రేమ్ లో, కానీ ఇక్కడ హై టైం ఫ్రేమ్ లో చూసిరా ప్రాపర్ బాడీస్ ఇంకా గ్యాప్ ఉన్నదా? మన ఎంట్రీ దీని మీదనే ఉంటుంది కదా, దీని కింద కాదుగా. ఎగ్జాక్ట్లీ ఆ ఏరియా నుంచి 22,471 నుంచి 23,600 ర్యాలీ అయిందా. నేను అప్పటి నుంచి ఇక్కడ కూర్చొని 23,000 సి యాడ్ చేసుకొని కూర్చున్నా, 60 దగ్గర ఏదైనా స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇస్తుందా అని చెప్పి. సో వీక్లీలో చూస్తే అక్కడ నుంచే ర్యాలీ అవుతుందా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 15 మినిట్స్ స్కాల్పింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాను. బికాస్ ఈ క్లాస్ వల్ల నేను ఎంట్రీ అయితే తీసుకోలేదు, బట్ నో ప్రాబ్లం, నాకు రేపు కూడా ఒక రోజు ఉన్నది. మీరు రేపు ఎలా ఎంట్రీ ప్లాన్ చేస్తే ఈ రోజు ఎలా ఎంట్రీ ప్లాన్ చేస్తానో డీటెయిల్ గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ అని చెప్పాను, స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడ్డదా. ఇప్పుడు నేను ఇది మిస్ అయినా ప్రాబ్లం లేదు, ఇది మా అంటే ఎక్కడ వరకు ర్యాలీ అవుతుంది, 22,696 వరకే ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉంది. మొన్న మీకు గుర్తుందా, ఇక్కడ డ్రాప్ అయితే ఇక్కడ ఈ డ్రాప్ ర్యాలీ దగ్గర ఎంట్రీ చెప్పాను, ఇక్కడ వరకు వెళ్ళింది 23,150ది. నేను ఇక్కడ ఎంట్రీ చెప్పినప్పుడు ఇక్కడ 250 వరకు వచ్చేసి 230 రూపీస్ ఉండే, మీకు గుర్తున్నదో లేదు, నాకు మాత్రం గుర్తున్నది. 230 నుంచి 250 వరకు వెళ్ళి మళ్ళీ 175 వరకు వెళ్ళింది ప్రీమియం డీకే. మళ్ళీ దాని తర్వాత ఈ ట్రేడ్స్ లో స్ట్రాంగ్ రెడ్ పడ్డది అని చెప్పి ఎంట్రీ ప్లాన్ చేసిన 250. అది ఆఫ్లైన్ లో క్లాస్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంది. మళ్ళీ అది క్లోజింగ్ వచ్చేసి మనకు 236 నుంచి 249 మధ్యలో క్లోజింగ్ ఇచ్చింది. ఈ రోజు నాకు అది ఓపెనింగ్ 250 వరకు ఇచ్చింది, ఇక్కడ క్లోజింగ్ వరకు వెయిట్ చేసిన. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు, ఇది వెళ్తుందా మనకు ఆల్రెడీ. ఇప్పుడు 23,000 సి ఎంత వరకు వెళ్ళింది చూడండి ఒకసారి, 68 వరకు ఉంది. అంటే నేను ఒకవేళ 60కి బై చేసినా నాకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వెళ్తే ఎంత వస్తుంది, ఒక 80 నుంచి 90 వరకు వచ్చేస్తుంది. అంటే 50% ప్రాఫిట్ అయితే వస్తుందా లేదా. కానీ నేను ఇప్పుడు బై చేయట్లేదు, ఇది ఎందుకు, ఆల్రెడీ ర్యాలీ అయిపోయింది కదా. ఇప్పుడు మహా అంటే ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ డ్రాప్ అయ్యి, ఒకవేళ మళ్ళీ రేపటి గురించి చెప్తే గుర్తుపెట్టుకుని, ఇప్పుడైతే నేను మిస్ అయినా, ప్యూర్లీ మిస్ అయినా. మీరు ఒకవేళ ఎంట్రీ తీసుకుంటా అన్న 10 పాయింట్ల కోసం 20 పాయింట్ల కోసం నిబ్బా ట్రేడ్స్ లాగా ట్రేడ్ చేయకండి. ఓకే, మీరు ఎందుకంటే ఇవన్నీ అడ్వాన్స్ క్లాసెస్ లో అడ్వాన్స్ కాన్సెప్ట్ ఉండాలా, అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేయాలా. ఇలా మీరు డైలీ 50 మెంబర్స్ జాయిన్ అవుతారు అంటే నేను ఇంకా ఎక్కువ అడ్వాన్స్ క్లాసెస్ నేర్పిస్తాను. మీరు ఇలా డైలీ 50 మెంబర్స్ రెగ్యులర్ గా వచ్చి కూర్చోరు అనుకోండి, నేను అసలు క్లాసెస్ చెప్పాను. ఓకే, క్లియర్. క్లాసెస్ చెప్పాలంటే కొత్త వాళ్ళకి, మీకు కాదు, మళ్ళీ మీకు కాదు అనుకోగల. ఈ 30 days ప్రాపర్ గా వర్క్ అయింది అనుకోండి, అంటే మీరు ఫుల్ ఫ్లెజ్ గా మీరు కన్సిస్టెన్స్ గా ఉన్నారు అనుకోండి, నేను ఇంకా ఇంకో 30 days కూడా ఎక్స్టెండ్ చేస్తాను. అలా డైలీ లైవ్ ట్రైల్ లో కూడా చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ నేను టెలిగ్రామ్ లో కూడా చెప్పాను. ఏం చెప్పాను, క్లియర్ ఉందా? మీదైనా టెలిగ్రామ్ చాట్ ఉంది, మీరే చదివి మీరే మెసేజ్ ఏం చెప్పండి. అండ్ ఇక్కడనే సెల్లింగ్ ప్రెజర్ చేసుకో అని చెప్పి ఎవరైతే నాకు అడిగారో, లైక్ ఎగ్జాంపుల్ శివదత్ అడిగారు, అన్నా సెల్లింగ్ చేసుకోవచ్చు ఎక్కడ, ఆబ్వియస్లీ సెల్లింగ్ చేయమని చెప్పాను. ఆల్రెడీ మన ఇంకోవరిది హిమేజ్ కూడా సెల్లింగ్ ఉంది, ఆల్రెడీ ప్రీమియమ్స్ పెరగట్లేదు, హోల్డ్ చేయమంటే ఓకే. ఆల్రెడీ హిమేజ్ ఇక్కడ బ్యాచ్ వాళ్ళు చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇన్ పేరు మధు కూడా ఇంకా హోల్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ సెల్లింగ్స్ నేను చెప్పేది. ఓకే, ఇది ఇక్కడ వరకు ర్యాలీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రేపు ఎట్లానా, మళ్ళీ ఇక్కడ ర్యాలీ అయిపోయినాక మళ్ళీ మిస్ అవుతాం. కానీ ఇప్పుడు ఈ సప్లై జోన్ మీద స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, రీటెస్ట్ లైక్ ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, రీటెస్ట్ లో ప్లాన్ చేసుకోండి. లేదా దీని మీద స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే ఇక్కడ 50% ప్రాఫిటే. సో బెటర్ ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ కన్నా నాకు తెలిసి సెల్లింగ్ ఆపర్చునిటీ ఎక్కువ ఉన్నది. ఓకే, ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోండి. లేదన్నా నా దగ్గర చిన్న క్యాపిటల్ నేను బయింగ్ చేస్తా అంటే ఇక క్లోజింగ్స్ ప్రాపర్ గా చూసుకోండి, క్లోజింగ్ ఇచ్చి రీటెస్ట్ ఇస్తుందా అలానే వెళ్ళిపోతుందని. ఈ 2 లెవెల్స్ మెయిన్. లేదు దీని కింద క్లోజ్ ఇస్తుంది అనుకోండి, ఇప్పుడు దీనికన్నా కింద క్లోజింగ్ ఇవ్వాలి అంటే
మన ట్రంప్ ఆల్రెడీ మనకు న్యూస్ పాస్ అవుతుంది కదా, ఆ ట్రంప్ అనేది కొంచెం క్లారిటీ తెలుసుకోండి. దీని బిలో ట్రేడ్ అవుతుందా, అంటే దీని బిలో ఓపెనింగ్ అవుతుందా, దీని ఎబో ఓపెనింగ్ అవుతుందా, ఈ గ్యాప్ ఎలా క్లోజ్ అవుతుంది. ఎందుకంటే దీనికి క్లోజింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, పైన మీకు చాలా గ్యాప్స్ ఉన్నాయి చూసినా, ఇక్కడ సింగిల్ క్యాండిల్ లో ర్యాలీ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ హడల్స్. 22,700 ఒక హడల్, 22,920 ఒక హడిల్, 23,149, ఇవన్నీ కొంచెం హడిల్స్. ఈ హడిల్స్ లో నేను అందుకే 23,000 రౌండ్ ఫిగర్ వెయిట్ చేస్తున్నాను. ఓకే, 23,000 సి అనేది ఇక్కడ వెయిట్ చేస్తుంది. క్లియర్. ఇవన్నీ వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. ఒకవేళ నీకు ఇందులో ట్రేడ్ ప్రాపర్ గా దొరకకపోయినా కూడా నో ప్రాబ్లం. ఇంకోటి మనకి ఎల్లుంటే ఇంకోటి ఎక్స్పెరిమెంట్ సెన్సెక్స్. ఈ సెన్సెక్స్ అయితే మన జోన్ లోకి వచ్చి వెళ్తుంది. ఓకే, ఈ సెన్సెక్స్ లో కూడా సేమ్ గ్యాప్స్ అనేటివి పెండింగ్ ఉన్నాయి. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్, ఒక నిమిషం, నెట్ స్లో ఉన్నది, మీకు ఇమీడియట్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఒక నిమిషం, నెట్ కొంచెం స్లో ఉన్నట్టుంది. సో డైలీలో చూసుకుంటే మనకి ఇక్కడ ఇవన్నీ గ్యాప్స్ అనే ఏరియాలోకి అయితే వచ్చేసింది, క్వార్టర్లీ ఏరియాలోకి అయితే వచ్చింది. ఓకే, చూసుకోవచ్చు వీక్లీ ఇదంతా సేమ్ ఏరియా. నిఫ్టీ ఏమో దీని మీదనే ట్రేడ్ అవుతుంది, ఇదేమో లోపలికి వచ్చి వెళ్తుంది. సో 15 మినిట్స్ లో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నిఫ్టీ 50 రూపీస్ లోపలనే ఉండాలి. ఓకే, ఎక్స్పైరీ రోజు 50 కన్నా ఎబో ఉండొద్దు. సెన్సెక్స్ ఏమో 70 కన్నా ఎబో మాత్రం ఉండొద్దు, 70 రూపీస్ లోపలనే ఉండాలి. ఇందులో అయితే నేను ఎక్కువ డౌన్ సైడ్కి అయితే హడిల్స్ లేవు, అప్ సైడ్కి మాత్రం హడిల్స్. 73,613 మీద క్లోజింగ్ ఇస్తుందా లేదా చూసుకోండి, 75,470 మీద క్లోజింగ్ ఇస్తుందా లేదా చూసుకోండి. ఓకే, క్లియర్. వీటిల మీద ఎలా క్లోజింగ్ ఇస్తుందో స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ అంటే నీకు ఇలా క్లోజింగ్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఈ క్యాండిల్స్ క్లోజింగ్ ఇస్తే అవి హైయెస్ట్ అక్కడ వారికి ర్యాలీ అయ్యే ఛాన్స్. మళ్ళీ ఇది ఎక్కడ వారికి ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉంది, 76,475 ఒకటి, 78,378 ఒకటి. ఇందులో కూడా మనము బయింగ్ పొజిషన్స్ కన్నా ఎక్కువ సెల్లింగే ప్లాన్ చేసుకోండి, బయింగ్ అయితే వద్దు. క్లియర్. సో ఇది ఈ రోజు క్లాస్. ఇప్పుడు నేను అన్మ్యూట్ చేస్తున్నాను, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఈరోజు క్లియర్ చేసుకోండి. ఇఫ్ దెర్ ఇస్ నో డౌట్స్ వి విల్ క్లోజ్ ఫర్ ది డే. సేమ్ ఇది కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయమంటే అప్లోడ్ చేస్తాను, లేదంటే లేదు. అండ్ నేను యూట్యూబ్ లో మాక్సిమం ఎవరు చూడరు, బట్ నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, మీకు రిఫరెన్స్ కి అయితే ఉంటుంది కదా. ఓకే, క్లియర్. ఏదైనా డౌట్స్ ఉంటే ఈరోజు క్లారిటీ తీసుకోండి. అండ్ మీరంతా మీరు మళ్ళీ రేపటికి ఒక కొన్ని స్టాక్స్ ఐడియా తెచ్చుకోండి. మీరు రేపటికి కొన్ని స్టాక్స్ ఏది మాట్లాడమంటే నేను అదే డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఏమో డౌట్స్ ఉన్నాయా? ఇఫ్ దే నో డౌట్స్ విల్ క్లోజ్ ఫర్ ద డే. వీడియో అప్లోడ్ చేస్తాను బ్రో. డౌట్స్ లేదు అంటే నాకు మెసేజ్ చేయండి, నో డౌట్స్ అని చెప్పి సెషన్ ని క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు ఇచ్చిన లెవెల్స్ అన్ని ప్రజెంట్ అయితే వెయిటింగ్కే ఉన్నాయి. ఓకే, కావాలంటే ఆ బిఎస్సి సెల్ చేయవచ్చు ఇప్పుడు. ఓకే, యా, చలో గైస్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.